హరే కృష్ణ. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సద్గుణం అనేకమైనటువంటి దుర్గుణాలను ఏ విధంగా అధిగమిస్తుంది అనే దానికి చక్కటి ఉదాహరణగా గొప్ప రాజనీతిజ్ఞుడైనటువంటి చాణక్య పండితుడు ఈ కేతకీ వృక్షం అంటే ఈ మొగల చెట్టుని దానికి ఉదాహరణగా చెబుతాడు. ఆ చక్కటి శ్లోకం ఏమిటో చూద్దాం. వ్యాలాశ్రయాపి విఫలాపి సకంటకాపి వక్రాపి పంకసహితాపి దురాసదాపి గంధేన బంధురసి కేతకి సర్వజంతోర్ ఏకో గుణ కలు నిహంతి సమస్త దోషాన్. చాణక్య పండితుడు అంటాడు, ఓ కేతకి పుష్పమా, నీ చెట్ల మధ్య సర్పాలు జీవిస్తూ ఉంటాయి. పనికొచ్చేటువంటి పళ్ళు కూడా నువ్వు ఉత్పత్తి చేయవు, అంటే తినదగిన పళ్ళు ఏవి కూడా నీకు కాయవు. నీ యొక్క ఆకులన్నీ కూడా ముళ్లతో నిండి ఉంటాయి. నీ యొక్క రూపం కూడా వంకర టింకరగా ఉంటుంది. నీవు బురదలో జీవిస్తూ ఉంటావు. అలాగే నిన్ను చేరుకోవడం కూడా అంత సులభం కాదు, చాలా కష్టం. ఎందుకంటే ఈ చెట్ల దగ్గరికి వెళ్ళాలంటే ఒళ్ళంతా కూడా గీసుకుపోతూ ఉంటాయి. అయినా కానీ నీకున్నటువంటి విశేషమైన సుగంధం కారణం చేత జనులందరూ నిన్ను తమ కుటుంబ సభ్యుల వలె గొప్ప ప్రియముగా చూసుకుంటూ ఉంటారు అని చెప్పి అంటాడు. ఈ విధంగా ఒక్క సద్గుణం అనేది ఉన్నట్లయితే అది అనేకమైనటువంటి దుర్గుణాలను అధిగమిస్తుంది అని చాణక్య పండితుడు అంటాడు. కాబట్టి ఈ విధంగా మనం ఈ కేతకీ పుష్పాన్ని చూసి ఈ చక్కటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం. కలియుగం అనేది దోషాల నిధిగా చెప్పబడింది. సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం 12వ స్కందంలో ఏమంటారంటే, కలేర్ దోషనిదేహి రాజన్, ఓ పరీక్షిత్ మహారాజా, కలియుగం అనేది దోషాల పుట్ట. మరి ఈ కేతకీ వృక్షంలాగా ఈ కలియుగంలో అనేకమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ అస్థిహి ఏకో మహాన్ గుణ, కలియుగంలో ఒక మహాన్ గుణం ఉంది. ఏమిటది అంటే, కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని కీర్తిస్తారో వాళ్ళు ముక్తిని సాధిస్తారు. అదేవిధంగా కలియుగం కూడా అనేకమైనటువంటి దోషాలు కలిగి ఉంది. కానీ ఒక్క మహాగుణం, అదే ఈ నామ సంకీర్తనం. దాని ద్వారా వ్యక్తి ముక్తిని పొందగలడు. దానికి చక్కటి ఉదాహరణ ఈ కేతకీ వృక్షం, దాని యొక్క సుగంధభరితమైనటువంటి పుష్పం. మరింత సమాచారం కోసం శ్రీల ప్రభుపాదులు రచించినటువంటి గ్రంథాలను చదవండి. హరే కృష్ణ.